హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో నిజంగా ఈరోజు అసలు చెప్పాలన్నా మనసు రావట్లేదండి. ఇంత అన్యాయం చేస్తూ కళ్ళు మూసుకొని ఎలా ఉంటున్నారబ్బా అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి. ఎప్పుడెప్పుడు ఈ బిగ్ బాస్ సీజన్ 9 అయిపోతుందా, ఇంతటితో ఇంత శ్రమ, అసలుకి ఇంత అన్యాయాన్ని కళ్ళారా చూస్తూ చూస్తూ ఏం చెప్పలేకపోతున్నామని ఇంకా ఈ వీడియో చేయడమే కానీ నిజంగా అస్సలు మనసు ఒప్పుకోవట్లేదండి. సంజన గారిని ఎందుకండి ఇంత మానసికంగా వీళ్ళంతా కలిసి ఇంత బాధ పెడుతున్నారా? అసలు ఏం జరిగిందో లైవ్‌లో ఈ టాస్క్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఈరోజు ఎపిసోడ్ గురించి, అలాగే లైవ్ అప్డేట్స్ గురించి అయితే మాట్లాడదాం. దీనికి ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలా సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అలాగే లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. ఒక్క లైక్ వేస్తే కనీసం కొంతమందికి రీచ్ అవుతుంది కదండీ. సో మీరు ఒకవేళ వేరే వాళ్ళు మీ ఫేవరెట్స్, సో నేను చెప్పేది మీకు నిజంగా మా ఫేవరెట్ గురించి చెప్పట్లేదు కదా. మాకెందుకంటే ఇక్కడ ఎవరు ఫేవరెటిజం కాదండి. ఒక మనిషికి జరిగే అన్యాయాన్ని గురించి చెప్పాలనేదే నా ఉద్దేశం. కానీ వాళ్ళు మంచి చేస్తే మంచి చెప్తాను, చెడు చేస్తే చెడే కదా చెప్పాల్సింది. లైవ్‌లో చూసిందే కదా చెప్పాల్సింది. అందుకే చెప్తున్నాం. అంతేకాని ఇక్కడ ఎవరు గెలిచినా నాకొచ్చేది ఏదీ లేదండి. రూపాయి కూడా నాకేమీ రాదు. సో, ఇప్పుడు తనూజ గెలిచినా, కళ్యాణ్ గెలిచినా, ఇమ్మాన్యుయల్ గెలిచినా, సంజన గారు గెలిచినా, ఎవ్వరు గెలిచినా నాకొక్క రూపాయి ఏమీ రాదు. కాకపోతే జరిగే అన్యాయాన్ని చెప్పడము, ఎందుకు ఇట్లా చేస్తున్నారని చెప్పడం మాత్రమే. ప్లీజ్ అందుకే సబ్స్క్రైబ్ అలాగే లైక్ కూడా చేయండి. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి ఈరోజు భరణి గారైతే లిస్ట్‌లో ఉంటారు కాబట్టి ఆయన పాయింట్స్‌ని ఎవరికిస్తున్నారని చెప్పగానే, సో, నిన్నంతా తనూజ వచ్చేసి నాకు ఇమ్మాన్యుయలే సపోర్ట్ చేశాడు కదా నాన్న, నేను నీకు సపోర్ట్ చేయను అన్నట్టుగా చెప్తుంది. దాని తర్వాత అక్కడ ఆ టాస్క్‌కి వచ్చేసరికి అందరూ చెప్తా ఉన్నప్పుడు ఒక్కొక్కరు పేరు చెప్పాలి కాబట్టి, అమ్మ తనూజ అటు సైడ్ నుంచి రండి అంటే అక్కడ కూడా సీన్ క్రియేట్ చేసింది తనూజ. లేదు ఫస్టు మీరే చెప్పండి, నేను ఇక్కడి నుంచి లేసేస్తాను. ఎందుకో కొద్దిగా ఓవర్‌గా బిహేవ్ చేసినట్టు నాకైతే అనిపించింది. దాని తర్వాత మొత్తానికి భరణి గారిని అందరూ కలిసి తీసేశారు. ఇప్పుడు అంత ఎఫెక్షన్ ఉన్నప్పుడు ఆయన చాలా బాధపడ్డాడు. అయ్యో! నేను ఫస్ట్ నుంచి తనూజ కోసం సపోర్ట్ తీసుకుంటే నాకు సపోర్ట్ తీసుకోలేదని ఆయన బాధపడ్డాడు. అయినప్పటికీ కూడా ఆయనకి ఎంత మనసులో బాధున్నా గానీ, ఈరోజు మాత్రం ఆయన 50 అంటే ఆయన అమౌంట్‌లో నుంచి సగం అమౌంటు, అలాగే ఆయన పాయింట్స్‌లో నుంచి సగం పాయింట్స్ ఎవరికిస్తావని చెప్పగానే, ఆయన ఆలోచించి పాపం వెళ్ళి ఇమ్మాన్యుయల్ కూడా అడుగుతాడు. అన్న నాకు ఇస్తే బావుంటుంది. ఎందుకంటే సంజన గారికి కొద్దిగా వచ్చింది. అలాగే ఆ డేమాన్ పౌన్ వచ్చి తనూజాకి ఇచ్చాడు కదా. నాకొక్కటే ఎవరు ఇవ్వండి. ప్లీజ్ ఒకవేళ నాకిస్తే బావుంటుందని చెప్పేసి ఇమ్మాన్యుయల్ ఎళ్లి రిక్వెస్ట్ చేసుకుంటాడు. కాకపోతే నిజమే పాపం ఇమ్మాన్యుయల్ కూడా భరణి గారు మళ్ళీ రిటర్న్ హౌస్‌లోకొచ్చిన తర్వాత ఆయన కోసము చాలా గేమ్స్ అయితే ఆడాడు. అప్పుడు కంటెండర్ రేస్ నుంచి కూడా తీసేశారు. అంటే అన్న మీ ఇష్టం, మీరు ఉంచితే ఉంచండి, లేకపోతే వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తానంటే ఇచ్చుకోండని అప్పుడు చాలా మంచి హృదయంతోనే చెప్పాడు. అందుకని వేరే వాళ్ళకి ఛాన్స్ వచ్చింది. అప్పటినుంచి భరణి గారు ఏం చేయలేదు కదా ఇమ్మాన్యుయల్ కోసం. ఇమ్మాన్యుయల్ కోసం చేసుంటే బావుండేది. బట్ ఈయన మాత్రము ఆ తనూజాకే ఇచ్చాడు. ఆల్రెడీ డేమాన్ పవన్ ఇచ్చున్నాడు. అలాగే ఇప్పుడు భరణి గారు కూడా ఇచ్చేసరికి ఈ అమ్మాయికి చాలా ఎక్కువ పాయింట్స్ అయితే ఉన్నాయి. అలాగే ఎక్కువ మనీ కూడా ఉందనమాట. ఇంకా ఉండేది ముగ్గురికి కలిపి ఒక గేమ్ అయితే పెట్టారండి. ఇదేంటంటే షేప్స్‌ది. ఈ షేప్స్ అన్నీ అక్కడ ఒక బోర్డ్ ఉంటుంది. ఆ షేప్స్ అన్నీ ఈ స్విమ్మింగ్ పూల్‌లో వాటిని స్టాండ్ మీద పెట్టేసుంటారు లాక్ ఏసి. ఆ లాక్‌ని తీసుకొని వెళ్ళి ఆ కీస్ స్విమ్మింగ్ పూల్‌లో దిగి ఆ లాక్‌ని తీసి ఆ షేప్స్‌ని తీసుకొచ్చి ఆ ప్యాడ్ మీద పెట్టాలి. ఇక్కడ ఏం జరిగిందంటే నిజంగానే ఇక్కడ సంజన గారికి ఆస్తమా ఉంది. ఆమె అయినా వాటర్‌లో దిగి చాలా కష్టపడి, నిజంగా ఎంతో కష్టపడి, తనూజ కూడా కష్టపడింది, ఏం కాదనట్లేదు. ఇమ్మాన్యుయల్ కష్టపడ్డాడు. కానీ ఇమ్మాన్యుయల్ గేమ్స్ అన్నీ బాగా ఆడతాడన్న విషయం తెలిసిందే కదా. ఇక తనూజ కూడా ఏందంటే కొంచెంగా సన్నగానే బాగా ఉంటుంది కాబట్టి ఓకే దిగొచ్చు. తనకు కూడా వాటర్ అంటే భయమే. కాకపోతే ఇక్కడ ముగ్గురు బాగా ఆడారు. ఫైటింగ్స్ కూడా చాలా ఎక్కువగా జరిగాయి. కానీ సంజన గారిది అన్యాయం ఏం జరిగిందనంటే పాపం అంత కష్టపడి దిగి, ఎళ్లి, ఎక్కి వేసింది. ఇప్పుడు ఫస్ట్ బిగ్ బాస్ ఏం చెప్పాడంటే ఈ టాస్క్ స్టార్ట్ అయ్యే ముందు ఒక్కరే విజేత ఉంటారు. ఆ ఒక్కరికి 150 మార్కులు. తర్వాత వచ్చే వాళ్ళకి ఏమీ ఉండవు మార్క్స్ అని క్లియర్‌గా చెప్పాడు. అప్పుడు సంచాలక్ ఏం చేయాలి? సో మీరు తీసుకొచ్చి ఒకవేళ ఆ బాక్సెస్‌ని పెట్టేసుకున్న తర్వాత కాపాడుకోవాలి కదా. కాపాడుకునే టైంలో ఎక్కువసేపు ఒకవేళ ఎవరు ఎక్కువసేపు కాపాడుకుంటే వాళ్ళకిస్తాననో, లేకపోతే ఎవరు ముందుగా పెడితే వాళ్ళకిస్తాననో ఏదో ఒకటి చెప్పుండాలి కదా సంచాలక్‌గా. ఇక్కడ సంచాలక్‌గా ఎవరిని? భరణి గారిని పెట్టారు. సరే అవి ఏమీ ఆయన చెప్పకుండా జస్ట్ వీళ్ళు కాపాడుకుంటూ వీళ్ళు పెట్టుకుంటున్నారు, లాగేసుకుంటున్నారు, పూలలో పడేసుకుంటున్నారు. ముగ్గురు మధ్య ఫైట్లు జరిగాయి, గొడవలు జరిగాయి, అన్నీ జరుగుతున్నాయి. చివరికి బజర్ మోగే టైంకి ఇమ్మాన్యుయల్‌వి 2 అలాగే సంజన గారివి 2 ఉన్నాయండి. కరెక్ట్‌గా బజర్ మోగిన తర్వాత
తనూజ వచ్చి కావాలని బజర్ మోగిన తర్వాత ఆమె తీసి అవతల పడేస్తది. అది సంచాలక్ చూడలేదనమాట. కానీ మిగిలిన వాళ్ళు ఎవరు సుమన్ శెట్టి గారు చూసాడు అక్కడ ఉన్నట్టు. ఇక కళ్యాణ్ వచ్చేసి ఆమెది నేనేం చూడలేదు, అక్కడే ఉన్నాడండి చూశాడు. కానీ తనూజ కోసము లేదు నేను చూడలేదని చెప్పేశాడు. ఇక దేమాన్ పవన్ అయితే నేను చూశాను, కాకపోతే కొద్దిగా గ్యాప్ ఏదో ఉన్నట్టుంది అని అతను అన్నాడు. ఇక సుమన్ శెట్టి మాత్రం అన్న నేను పెట్టింది చూశాను, కానీ కరెక్ట్గా ఉందా లేదా నేను చూడలేదు, కానీ పెట్టయితే ఉందన్న బజర్ మోగే దగ్గర కానీ ఆయన ఆ మాట అయితే చెప్పాడు. ఇప్పుడు బజార్ మోగినప్పుడు ఆ 2 ఇమ్మాన్యుయల్‌వి ఉన్నాయి. అలాగే సంజన గారివి కూడా ఉన్నాయి కదా! అప్పుడు బిగ్ బాస్ ఎవరు విజేత అన్నప్పుడు ఈయన ఏం చెప్పాలి? సో, ఇద్దరివి ఉన్నాయి కాబట్టి బిగ్ బాస్ ఇద్దరు విజేతలే. లేదంటే ఇద్దరిది టై అయిందని చెప్పాలి. అప్పుడు బిగ్ బాస్ ఏదో కాల్ తీసుకుంటాడు కదా! ఇతను ఏం చేశాడు? ఆ బిగ్ బాస్ బజర్ అయ్యే టైంకి ఇద్దరు ఉన్నాయి బిగ్ బాస్ అని చెప్పేసి ఆపేశాడు. దాని తర్వాత విజేతలు ఎవరు అని మళ్ళీ అడిగాడు. అప్పుడు విజేతల బిగ్ బాస్ అయితే ఇద్దరివి ఉన్నాయి. కానీ ఎక్కువసేపు ఇమ్మాన్యుయల్ ఉండేసరికి ఇమ్మాన్యుయల్ విజేత అని చెప్పగానే నిజంగా ఈమెకి గుండె పగిలిపోయింది. దీనికి ముందేంటంటే ఈ టాస్క్లో గొడవ తనూజాకు వచ్చేసి ఇమ్మాన్యుయల్ మన ఇద్దరం కొట్టుకుంటుంటే ఇంకొక ఆమె వచ్చి పెట్టేసుకుంటుంది కదా అన్నట్టుగా ఒక మాట అన్నాడంటే, దాంతో ఈ టాస్క్ అయిపోయిన వెంటనే సంజన గారు ఎందుకురా నువ్వు ఇట్లా చేస్తున్నావు, నా మీద ఎందుకు నీకు ఫోకస్, ఇప్పుడు ఇంకా ఒకరు ఉన్నారు ఇద్దరిని చేయాలి కదా, నావే లాగేస్తున్నావు ఎందుకు అని చెప్పేసి ఆమె బాధపడుతుంటే, ఏం మీరు నన్ను లాగలేదా, ఫస్ట్ నాదే మీరు లాగారు, సో అసలుకి ఏమి నేను మాట్లాడితే మాత్రం బంధాలు గుర్తొస్తాయా, మీరు మాట్లాడితే ఏం గుర్తురాదు, ఇది టాస్క్ కదా అని చెప్పేసి ఈయన మాట్లాడేశాడు. చాలా మాటలు మాట్లాడేసాడు. నిజంగా ఆమె ఏడుస్తూ రే నీకు ఒక దండం రా, ఇంకా నేను ఏమీ పట్టించుకున్నాను. ఎందుకంటే ఈమె మనసులో చాలా బాధ ఉందండి. ఎందుకంటే ఇమ్మాన్యుయల్ ప్రతిసారి ఇతను గేమ్ ఎలా ఆడాలనుకుంటాడో ప్రతిసారి ఆమె కూడా గేమ్ ఆడాలనుకుంటుంది కదా, ప్రతిసారి ఇతని వల్లే ఆమె గేమే పోతుందన్న విషయం ఆమెకి తెలిసి ఎప్పుడు ఆమె ఏమీ మాట్లాడలేదు కదా. ఒక్కసారి మొన్న ఓటు విషయంలో మార్చిందని ఇతను ఎంత కోపం పెట్టుకున్నాడంటే మనసులో, ఆ రోజటి నుంచి ఆమె కాదు కోపం పెట్టుకుంది, ఇతను కోపం పెట్టుకొని ఆ రోజటి నుంచి ఈమెతో మాట్లాడట్లేదు. పర్వాలేదని ఆమె కూడా మాట్లాడకుండా కామ్గా అయిపోయింది, నా వల్ల ఎందుకు బాధపడుతున్నాడని. అయినా కానీ ఇప్పుడు ఇమ్మాన్యుయల్‌కి ఓటేసింది, తనూజ కూడా ఓటేసింది కదా, డేమాన్‌కి కూడా తనూజ కూడా ఓటేసింది కదా. కానీ తనూజ అంటే వీళ్ళందరికీ ఫేవరెట్. ఆమె ఏమి చేసినా తనూజ ఫేవరెటే. కానీ పాపం చిన్న ఆ రోజు కూడా ఎంత మనసుని కష్టపెట్టుకొని సంజన గారు ఇమ్మాన్యుయల్‌కి ఓటేసింది. ఆ బాధను కూడా గుర్తించకుండా ఆ రోజటి నుంచి అందరికీ ఏం చెప్తున్నారో తెలుసా, ఆమెకి చాలా పగుంటుంది, ఆమెని ఎవరైనా నామినేట్ చేసినా, ఎవరైనా ఆమె మీద ఓటేసినా వాళ్ళకి తిరిగి వేసేంత వరకు కూడా ఆమె మనసు ఒప్పుకోదు, ఆమె మనసు నాకు తెలుసు కదా ఆమె గురించి, ఆమె అట్లాంటి స్వభావమని అందరికీ చెప్పుకుంటూ వస్తున్నాడు. కానీ ఈమె మాత్రము పాపం ఆ రోజు వేసింది ఓటు. దాని తర్వాత నిన్న కూడా అందరూ ఇమ్మాన్యుయల్‌కి ఏమన్నా కానీ నేను ఏని ఇమ్మాన్యుయల్‌కి, తనూజ ఇప్పటి వరకు ఆటలో లేదు కదా, నేను తనూజాకు వేస్తాను, తనూజాకు వెళ్ళింది. ఇతనికి ఎందుకో నాకు తెలియట్లేదు కానీ ఇమ్మాన్యుయల్ అంటే నాకు చాలా బాగా ఇష్టం అండి. ఎందుకంటే కష్టపడి వచ్చాడు, కష్టపడి ఆడుతాడు, ఇలాంటి అబ్బాయి గెలవాలని నేను కూడా ఎన్నోసార్లు నా వీడియోలో చెప్పాను. కానీ ఈ మధ్యకాలంలో ఏంటంటే నిజంగా ఎందుకో ఇమ్మాన్యుయల్ తనూజ వైపు వెళ్ళిపోయి పాపం సంజన గారిని అర్థం చేసుకోలేకపోతున్నాడు. జెన్యూన్‌గా ఎవరైనా హెల్ప్ చేస్తారు ఇమ్మాన్యుయల్ కంటే అది సంజన గారు మాత్రమేనండి. నిజంగా అది మాత్రము కళ్ళు మూసుకొని చెప్పచ్చు. కాకపోతే ఈ మధ్యకాలంలో వరుసగా ట్రైన్ టాస్క్ అప్పటి నుంచి ఈమె ప్రతి టాస్క్లో ఇమ్మాన్యుయలే ఈమెను తీసేస్తూ వచ్చినా కానీ ఆమె ఏమీ అనకుండా ఇప్పుడు లాస్ట్కి వచ్చేసరికి కూడా లాస్ట్కి కూడా అన్యాయం చేయబోతుంటే ఇమ్మాన్యుయల్ ఇంకా ఆపేసే ఇమ్మాన్యుయల్, ఇంకా నేను అయిపోయాను నా పరిస్థితి, అందరూ కలిసి నన్నే టార్గెట్ చేస్తున్నారు. మొన్న డబుల్ టాస్క్ అప్పుడు కూడా ఇతను ప్రతిసారి ఈమెకి ఏదో సహాయం చేసినట్టే చేస్తాడు. దాని తర్వాత ఏంటి, ఓట్ల ప్రకారం మీకు రావట్లేదు కదా, నేనేం చేయలేనమ్మా అని చెప్పేస్తాడు. మొన్న రాజు రాణి టాస్క్ అప్పుడు కూడా కంటెండర్స్ రా ప్లీజ్ రా నన్ను ఎన్నుకోరా అని చెప్పినప్పుడు అక్కడికి వెళ్ళి భరణి గారు, సుమన్ శెట్టి, అలాగే ఇమ్మాన్యుయల్ ఉన్నప్పుడు, అలాగే గౌరవ్ ఉన్నప్పుడు ఏం చేశాడు, నేను సంజన గారి పేరు చెప్తాను, ఆమె నాకు ఎప్పుడు హెల్ప్ చేస్తుందని అన్నాడు. కానీ స్టాండ్ తీసుకున్నాడా లేదు. అక్కడ దివ్య అలాగే తనూజ పేర్లు రాగానే వాళ్ళకి షిఫ్ట్ అయిపోయాడు. అమ్మా నేను నీ పేరు చెప్పాను కానీ ఇంకెవరు నీ పేరు చెప్పలేదమ్మా, ఈ నేను ఏం చేయమంటావు అని చెప్పి అక్కడ చేతులు ఎత్తేసాడు. దాని తర్వాత లివర్ టాస్క్ అప్పుడు కూడా అలాగే చేసి నేను దివ్యాన్ని స్టాండ్ తీసుకుంటాను, దివ్య నా కోసం స్టాండ్ తీసుకుంది కాబట్టి నేను దివ్య కోసం స్టాండ్ తీసుకుంటానన్నాడు. దాని తర్వాత నేను ఫైనలిస్ట్ అప్పుడు అలాగే చేశాడు. ఇప్పుడు లాస్ట్ చివరికి వచ్చేసరికి ఇన్నిసార్లు అన్యాయం చేసిన ఈ అబ్బాయికే ఇంత బాధ ఉన్నప్పుడు అంటే ఇంకా ఆమెకి బాధ ఉండదా, ఒక్కసారి తీసేసిన నీకే ఇంత బాధ ఉన్నప్పుడు ఇన్నిసార్లు నువ్వు ఆమెను తీసేస్తే ఆమెకి బాధ ఉండదా, ఒక మాట నిన్ను అనిందంటే నువ్వు పడలేవా. నిజంగా ఈరోజు నిజంగా చాలా బాధ అనిపించిందండి. ఆమె ఆ షేప్స్ అంత కష్టపడి పెట్టుకొని కూడా ఇప్పుడు భరణి వచ్చేసి
ఇమ్మాన్యుయల్‌ని చెప్పేసాడు విన్నర్ అని చెప్పి. ఇక 150 మార్కులు ఆమె కష్టపడి పెట్టిన దానికి ఏం ప్రయోజనం? నిజంగా తనూజ లాంటి కుళ్ళుబోతు మనస్తత్వం నేను ఎక్కడా చూడలేదండి. ఎందుకు ఆ అమ్మాయి అలా చేస్తుంది? బజర్ మోగింది కదా! అది అట్లాగే ఉంచేసేయొచ్చు కదా! తీసి పడేసినాయి. ఆ అమ్మాయిని ఒక్క మాట ఒక్కరు కూడా అనలేదు. అదే తనూజ ప్లేస్‌లో నిజంగా సంజన గాని ఆ పని చేసుండుంటే హౌస్ మొత్తం ఆమెని ఎట్లా ఆడుకునేవాళ్ళంటే అంతమంది భయంకరంగా అరిచేవాళ్ళు. అలాగే ఆమెకి సపోర్టివ్ చేసేవాళ్ళు. కానీ ఇక్కడ సంజన గారు కదా! ఒక్కరు మాట్లాడరు. అందరూ ఏం చెప్తారు, "సంజన గారు మీరు ఎక్కువ సేపు పెట్టలేదు కదా! లేకపోతే ఇట్లా, ఇట్లా" అని చెప్పేసి. అంటే 150 పాయింట్స్ అండి. అక్కడ ఊరికే తక్కువ కాదు. కష్టపడి గెలుచుకునింది కదా! ఓకే. ఆమేమంటుంది, "అన్నా నువ్వు కనీసం బ బిగ్ బాస్‌కి చెప్పన్నా. ఇద్దరిది టై అయింది. ఏం చేయమంటారు అని చెప్పు కనీసం. లేదు సంచాలకుగా నువ్వేమన్నా చెప్పావా? ముందుగానే ఎక్కువ సేపు పెట్టిన వాళ్ళకి ఇస్తానని ఏమీ చెప్పకుండా ఇప్పుడు రూల్స్ మారిస్తే ఎలా?" అని ఆమె అడిగింది. దాంట్లో తప్పేముందండి? నిజమే కదా! ఇప్పుడు సంచాలకుగా నువ్వు ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు 150 పాయింట్స్ ఈజీగా వదులుకోవాలంటే ఎవరు వదులుకుంటారు? బాధగా ఉంటుంది కదా! సరే ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ గేమ్‌కి ఈమె లిస్ట్‌లో ఉండేసరికి బిగ్ బాస్ ఏం చేశాడు, ఆయన డైరెక్ట్‌గా తీయలేదనమాట ఈసారి. ఆ హౌస్‌మేట్స్ అందరిని తీయమని చెప్పి నెక్స్ట్ టాస్క్‌కి అడిగినప్పుడు ప్రతి ఒక్కరు ఆమె పేరు చెప్తారండి. ఇంతకంటే దారుణంగా ఎవరైనా ఉంటారా? ఏమి డేమాన్ పవన్‌ని తనుజ తీయలేదా? తనుజని ఎందుకు తీయడు? ఇప్పుడు ఇమ్మాన్యుయల్‌ని తనుజ తీయలేదా? తనుజని ఎందుకు తీయడు? కళ్యాణ్ అయితే అసలు నిజంగా నేను ఫస్ట్ టైమ్ చెప్తున్నాను. వరస్ట్‌గా బిహేవ్ చేస్తున్నాడు కళ్యాణ్. ఇక తనూజ తప్పితే కళ్ళకి ఇంకెవ్వరు కనపడినట్టుగా తనూజ అన్ని గేమ్స్ ఆడుకుంటూ వస్తుంది. 2 పాయింట్స్ ఆమెకిచ్చారు. అంతా హైయెస్ట్‌లోనే ఉంది కదా! ఇప్పుడు ఈ అమ్మాయి అన్ని ఆటలు ఆడుకుంటూ వస్తుంది. ఇప్పుడు ఎవరికి అన్యాయం జరిగేది? సంజన గారికి అన్యాయం జరుగుతుంది కదా! నీకు నోరేమైంది? నోరు లేదా? సో, నువ్వు అన్నిటికి హానెస్ట్‌గా ఉండాలనుకుంటావు కదా! నిజంగా ఒక విన్నర్ క్వాలిటీ ఉన్న వ్యక్తిని చూడాలనంటే ప్రతిదానికి నీతికి, న్యాయంగా పర్ఫెక్ట్‌గా మాట్లాడేవాళ్ళు విన్నర్ క్వాలిటీ అని నాకైతే అనిపిస్తది. ఇప్పుడు తనూజ ఏ గేమ్స్ స్కిప్ అవ్వకుండా అందరూ ఆమెను తీయకుండా ఆడుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు సంజన గారు ఈ గేమ్ విన్ అయింది. అయినా కానీ ఒక్కరే విన్నర్ అని చెప్పేసరికి ఇమ్మాన్యుయల్‌కి ఇచ్చారు. సో, సంజనాని ఇప్పటికే 2, 3 ఆటల్లో తీసేశారు కదా! సో, ఇప్పుడు ఎవరిని తీయాలి? ఒకవేళ తీయాలంటే తనూజని తీయొచ్చు కదా! అన్ని గేమ్స్ ఆడింది ప్లస్ ఎక్కువ డబ్బులు ఆమె దగ్గరే ఉన్నాయి కదా! కానీ అందరూ కలిసి సంజనాని తీసేస్తారండి. ఇక్కడ కూడా ఆమెకి ఎందుకండి ఇంత అన్యాయం చేస్తున్నారు? ఇక సుమన్ శెట్టి, అలాగే ఇమ్మాన్యుయల్, భరణి గారు ఇక అందరూ ఇంకా ఆమె పేరే చెప్పినట్టున్నారు. సో, మొత్తానికి ఆమైతే ఆ యొక్క ఆ టాస్క్ నుంచి వెళ్ళిపోయింది. అంటే ఇంకా ఆమె పాయింట్స్ కూడా వేస్ట్ అయిపోయాయి. నిజంగా ఎంతమంది ఎంత హెల్ప్ చేసి ఏం ప్రయోజనం అంటే ఏదో సుమనన్న 50 మార్కులు ఇచ్చేసాడు కాబట్టి ఆమె లీడ్‌లో ఉందని ఆమె కష్టపడి ఆడి గెలుచుకున్న దానికి ఏం ప్రయోజనం ఉంది? ప్రతిసారి ఎక్కడ తీసేయాలన్నా ఆమె, ఎక్కడ నామినేషన్స్‌లో ఉండాలన్నా ఆమె. ఒక మనిషి ఎంతగా పోరాడగలదో ఆమె కోసం ఆమె. మీరే చెప్పండి. ఇప్పుడు ఎవరికి అన్యాయం జరుగుతున్నట్టు ఆమెకు అన్యాయం జరిగి ఆమె బాధపడడంలో తప్పుందా? ఒక మాట ఎవరినైనా అనడంలో తప్పుందా? తనూజకి ఇంత ఫేవర్ చేస్తున్నారే మరి ఈమె దగ్గరకొచ్చేసరికి ఎందుకిలా అయిపోతుంది? మరి మీకేమనిపిస్తుందండి? నిజంగా నా బాధలో తప్పుందా? లేకపోతే మీరు ఇంకెవరిని సమర్థిస్తారు? మరి మీరు ఎవరు ఫేవరెటో? దీని తర్వాత ఇంకొక బాల్ టాస్క్ అయితే జరుగుతుంది. దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. సో, నిజంగా ఈ వీడియో అంతా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే ఓట్ వేసేవాళ్ళు ఖచ్చితంగా ఈ రోజు లోపలే ఓట్ వేసుకోండి. ఎందుకంటే టాప్ 5లో ఎవరు ఉండాలనుకుంటున్నారు, మీరు ఎవరిని చూడాలనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఓట్ చేయండి. మిస్డ్ కాల్ కూడా తప్పనిసరిగా ఇవ్వండి.